నిజంగా చెబుతున్నాను. ఈ గౌరవ్‌ని ఈ వీక్ ధర్మేంద్ర భయ్య. గేమ్ అర్థం కావట్లేదు. ఎవరేం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎవరెందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఆయన్ని నామినేట్ చేసిన పాయింట్స్ ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన చెప్పే పాయింట్స్ పక్కోడికి అర్థం కావట్లేదు. ఆయన ఎందుకున్నాడో అర్థం కావట్లేదు. మేము ఆయన్ని ఎందుకు చూస్తున్నామో సీజన్‌లో అర్థం కావట్లేదు. సో, దయచేసి బిగ్ బాస్ మీకైనా అర్థమైతే మాకిన్ని అర్థం కాకపోయినా దయచేసి ఆయన బయటకు పంపించేయండి. మీకు దండం. మాట్లాడింది సృష్టి వర్మ అండ్ సంజన. అది కూడా ఏం మాట్లాడింది సంజన అంటే, నువ్వు ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయావు కదా, బాధగా ఉంటుంది కదా అంటే, మిడిల్‌లో గౌరవ్ దూరి, మ్యామ్ ప్లీజ్ స్టాప్. నా గురించి మాట్లాడుకుంటున్నానని తెలుసు. మీరు అటెన్షన్ సీకింగ్ కోసం ఈ పనులు చేస్తున్నారంట. నాకు ఒక్క 2 నిమిషాలు భయ్యా ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ఒరేయ్ నువ్వెక్కడి నుంచి వచ్చావురా పిక్చర్‌లోకి? ఏ యాంగిల్ నుంచి కూడా నువ్వు అసలు పిక్చర్‌లోనే లేవు. అసలు నిన్ను నువ్వు అక్కడ ఎక్కడ ఊహించుకున్నావురా బాబు? ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు అనిపించింది నాకైతే. దండం రా దూత నీకు. నస క్యాండిడేట్‌లా ఉన్నాడు. ఘోరం అసలు. చూసే ఓపిక, తీరిక అయితే మాకు లేవు. ఆయనకు దండం.